Audio Jungle. Audio Jungle. ఎలక్షన్లో మరి యంత్రాలు అంటే ఈవీఎం వల్ల నష్టం జరిగిందనేది బాగా మనకు దృఢమైనటువంటి అభిప్రాయం. నియోజకవర్గానికి అట్లానే గ్రామ అధ్యక్షులు, గ్రామ ప్రాంతాల్లో కానీ అన్నీ కూడా ప్రతి గ్రామంలో పార్టీ బాధ్యతగా మురుగుడు హనుమంతరావు గారు, అట్లాగే ఆశ్చర్యకాల మిత్రుడు సీనియర్ మ్యాన్ కృష్ణమూర్తి, మా ఎక్స్ ఎంపీపీ రత్నకుమారి, మిగతా మా బాకీ ఎంపీటీసీలు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మిత్రులారా, ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు మన ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న విధానం గురించి చెప్పారు. మనమందరం మోసపోయాం, మనమందరం అతను చెప్పిన మాయ మాటలకి మోసపోయాం, మోసపోతూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న జిమ్మిక్కుల్లో ఇవాళే గత కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని టర్మల నుంచి కూడా మనం మోసపోతూనే ఉన్నాం. అందువల్లే మనం వెనకబడిపోతున్నాం అని కూడా మనం గమనించాలి. మనిషిని ఇతను మోసకారి అని తెలిసి కూడా మళ్ళా ఎక్కడో ఒక చిన్న ఆశ, అతను ఇంకేదో మనకి చేస్తానన్నాడు, ఆ విధంగా చేస్తాడేమో అనేది ఒక చిన్న ఆశ. ఆ ఆశతోనే మన వాళ్ళు చాలామంది కూడా ఓట్లు వేసారు, అతను గెలవడం జరిగింది. ఎందుకంటే మానవుడే సైలెన్స్, మానవుడు ఆశాజీవి. ఏమో చేస్తాడేమో అనే ఒక విధమైన ఆలోచనతోనే మనం మోసపోయాం. సోదరులారా, మీకు అందరికీ తెలియజేస్తున్న, మోసపోకండి. ప్రజాస్వామ్యం మోసపోయినంత కాలం మన బ్రతుకులు ఈ విధంగానే ఉంటాయని మీకు తెలియజేస్తున్నా. ఎంతమంది మీ ఇళ్ళలో ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది? అయినా చేతులు ఎత్తండి. ఫ్రీ గ్యాస్ ఎంతమందికి వచ్చింది గ్యాసు? సరే వదిలే. కాబట్టి ఆయన చెప్పినట్లు గ్యాస్ ఒకటిను 4,000 పెన్షన్ ఇచ్చారని చెప్తున్నారు. కొంతమందికి ఇచ్చారు, చాలా వరకు 4,000 పెన్షన్ వచ్చిన మాట వాస్తవం. దాంట్లో చాలా మంది కూడా కట్ చేయడం జరిగింది. ఈ ఒక్క స్కీమ్ తప్ప ఆయన ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టోలో ఈ 6 సూత్రాలకు బదులుగా ఏమన్నా చేశాడా? రైతు భరోసా ఏమన్నా ఇచ్చాడా? అట్లాగే చదువుకున్న పిల్లలకు అమ్మఒడి ఇచ్చాడా? ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా? ఇంతవరకు ఏది జరగదు. అది జరగకపోగా పేదవాడు వరదలు వచ్చి మునిగిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే వరదలు రావడం ఏంటి, పెద్దవాడు మునగడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటంటే, అంటే అయ్యా నీకు దండం పెడతా, నీ కాళ్ళు